హలో అండి, మీలో మసాలా దోశ ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఎవరైనా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈరోజు మసాలా దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు మసాలా దోశ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడ వెళ్ళినా జర్నీ చేసినప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా ఫస్ట్ ప్రిపేర్ చేసేది మసాలా దోశ అంతే. బయట హోటల్లో అయితే ధరలు అయితే దగదగా మండిపోతున్నాయి కదా. అంటే ఒక్కొక్కరు 70 రూపీస్ చెప్తే ఒక్కొక్కరు 180, 120, 200 అలా ఉన్నాయి మసాలా దోశలు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చేస్తారు, ఒక్కొక్క కాస్ట్ పెడతారు కదా. అందుకే నేను ఇంట్లోనే చేద్దామనేసి ఇలా ట్రై చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ముందుగా పళ్ళెం మామూలుగా దోశకి రెడీ చేస్తాం కదా, అలా రెడీ చేసుకున్నాను. ఉర్లగడ్డల పళ్ళెము, మళ్ళీ పల్లీల చట్నీ అయితే చేసి పక్కన పెట్టేశాను. ఇక మసాలా దోశకి అయితే కారం కావాలి కదా. కారానికి వచ్చేసి నేనైతే ఉద్దిబాళ్ళు, శనగబాళ్ళు, జీలకర్ర అండ్ ఒట్టు మిరపకాయలు ఉంటాయి కదా, అవి వచ్చేసి నీట్గా వేపేసుకునేసి మిక్సీ గ్రైండ్ చేసేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసేసి అంతే. మళ్ళీ గీ మసాలా దోశ ఫస్ట్ అయితే నేను గీ మసాలా దోశ చేస్తున్నాను. సూపర్గా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే ఇక తింటుంటే అచ్చము హోటల్లో ప్రిపేర్ చేసిన మాదిరిగానే ఉంది. అంటే నేను రీసెంట్గా నెల్లూరు రుచులు అనేసి ఒక ఆన్లైన్లో జొమాటో నుంచి బుక్ చేసుకున్నాను మసాలా దోశ. దాంట్లో కొద్దిగా తక్కువ ఉందని సేమ్ అలానే వచ్చింది యాజ్ ఇట్ ఈజ్ కాస్ట్. నేను అప్పుడు అనుకున్నా ఓకే మసాలా దోశలు కూడా అమ్మేసుకోవచ్చు మనం, పర్వాలేదు బాగానే చేస్తున్నాను అనేసి నేను అనుకున్నా. ఇదైతే గీ దోశ ప్రిపేరు. మళ్ళీ వచ్చేసి నార్మల్ మసాలా దోశ అయితే ప్రిపేర్ చేసేసుకొని కడుపు నిండా నీట్గా 2 కాక 3 మసాలా దోశలు అయితే నేను తినేసాను. బయట అయితే ఒకటి తింటాం కదా, ఇక్కడైతే 3 తిన్నాను. మీరైతే ఎన్ని మసాలా దోశలు తింటారో? ఒక్కటేనా? నేనైతే 3 తినేసానండి. మా ఇంట్లో చేసింది కాబట్టి. బయట అయితే ఒక్కటేలేండి. ఇక మీలో ఎంతమందికి మసాలా దోశ చేయడం వచ్చు కామెంట్ చేయండి. ఓకే, కొద్దిగా మనము టైం స్పెండ్ చేసి చేసుకుంటే బయటకింటే మనమే బాగా చేసుకుంటాం కదా, నాకు అట్లయితే అనిపిస్తుంది. అందుకనేసి నేను మసాలా దోశలు ప్రోగ్రాం పెట్టేసి ఆ రోజంతా మసాలా దోశల్లోనే గడిచేసాము అన్నమాట. గీ మసాలా దోశ, నార్మల్ మసాలా దోశ 2 వేసాం, బాగా తినేసాము. చూడండి తింటున్నాము. మళ్ళీ నేను మా వారికి వేసిచ్చాను. మా హస్బెండ్కి వేసి ఇచ్చేటప్పుడు అయితే నిజంగానే చెప్తున్నాను అవంతా విరిగిపోయినాయి. మా హస్బెండ్ నవ్వుతున్నాడు, ఏంది ఇలా చేస్తావు, మసాలా దోశలు ఇలా చేస్తారు, ఇలాంటివి తింటే ఇంకా అంతే కానీ అన్నారు. అలా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ కట్ చేసే అక్కడ మా చింటూ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. పడిపోతాడేమో అనుకున్న వాడంతకు వాడే అస్సలు ఎక్కేస్తున్నాడు అనమాట. సూపర్గా ఆడుకుంటున్నాడు చూడు, పడిపోలేదు. వానికి ధైర్యం ఎక్కువ కంపేర్ టు చింటూకి అయితే ఎక్కువ ధైర్యము. వాడు బాగా ఆడుకోవడం, వానికి ఆటలు అంటే చాలా ఇష్టం. ఎక్కువ అంటే జనాలు ఎక్కువ ఉండాలి అనమాట వానికి. వాడు అక్కడే ఉంటే అసలు ఉండడు, ఏడుస్తుంటాడు. బయట పోవాల, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి. టోటల్ డిఫరెంట్. మింటూ అయితే వాడు సైలెంట్గా ఉండాలి, వాడు ఒక్కడే ఉండాలి. ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే కనుక మింటూ అమ్మ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు అంటున్నారు. చింటూ అలా కాదు, వాళ్ళతో పాటు ఉండేసి బాగా ఇంకా ఉంటే బాగుండు అనిపించేస్తుంది. వీనికి వాళ్ళు వెళ్ళిపోతుంటే వీడైతే ఏడుస్తాడనమాట. అలా అనమాట చింటూ. ఇక ఇద్దరు పిల్లలు డిఫరెంట్గా ఉంటారు కదా, అలా మా మింటూ చింటూ. ఆయన ఎంతైనా మన వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. బాయ్.